అట్లే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులైతేనేమి కార్యకర్తలైతేనేమి సోదరులకు అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ యొక్క సామాజిక సాధికారత సమానత్వంలో భాగంగా మన మైలవరం నియోజకవర్గంలో ఒక సామాన్యమైన వ్యక్తిని కూడా అసెంబ్లీ స్థాయికి తీసుకెళ్ళి దాంట్లో భాగంగా ఇక్కడ సోదరుడు మన తిరుపతిరావు గారిని క్యాండిడేట్గా నిర్ణయించడం జరిగింది ఇన్ఛార్జిగా. ఈ యొక్క పరిస్థితులలో ఇక్కడ మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి చాలా స్ట్రాంగ్ నియోజకవర్గంగా ఉంది. ఈ నియోజకవర్గంలో మన కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారు ఆల్రెడీ మన పార్టీ తరఫున చేస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ ఏంటంటే ఇంకా ఇక్కడ మన పార్టీ యొక్క బలోపేతానికి ఇంకా సీఎం గారి తరఫున అయితేనేమి పార్టీ ఆఫీస్ తరఫున అయితేనేమి నన్ను ఇక్కడ సమన్వయకర్తగా ఉండడానికి పోస్ట్ చేసినారు. ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారికి తోడు అలాగే మన ఇన్ఛార్జ్ గారైన తిరుపతిరావు గారికి తోడుగా ఉండి ఈ యొక్క కార్యక్రమాలు ఎలక్షన్ కార్యక్రమాలను సక్రమంగా జరిపించుకునే విధంగా మేము ముందుకు పోవాలని ఆలోచన చేస్తున్నాము. ఈ యొక్క మైలవరం కాన్స్టిట్యున్సీ వైఎస్ఆర్సీపీ జెండా మళ్ళీ 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా ఎగరాలనే ఉద్దేశంతోనే పార్టీ ఉద్దేశం ఉంది. అందుకు అనుగుణంగా ముందుకు పోతామని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ధన్యవాదాలు. నా శక్తుల ఈ యొక్క తిరుమలరావు గారి విజయానికి ఇచ్చేస్తానని మీకు తెలియజేస్తాను.